ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా.
మరచిపోలేదయ్యా. దుఃఖంలో ఉన్నను మంచి స్నేహితుడయ్యా. చీకటిలో ఉన్నను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యా. ఇది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా, ప్రేమించే మనసయ్యా, అన్నయ్యా. ఇది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా, ప్రేమించే మనసయ్యా. ఏలులు మరచిపోలేదయ్యా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. వెనకటిని గురించి ఆలోచించేవాడు ముందుకు సాగలేడు. గత సంవత్సరంలో నీకు కలిగిన బాధలు, శ్రమలు, అపజయాలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీరు విడిచిన సమయాలు మళ్ళీ మళ్ళీ నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటే నీ ముందున్నటువంటి గొప్ప కార్యాలను నువ్వు గుర్తించలేవు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. మన ప్రభువు ఎంత గొప్పవాడంటే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులు చేయును. మనం ఒప్పుకున్న ప్రతి పాపము, నీ పాపముల మూటను నా వీపు వెనక వేసుకున్నాను అన్నాడు ప్రభు. పాపాల మూటను తీసుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర మనం పెడితే దాన్ని ఎక్కడ పడేస్తాడంట? ఆయన వెనకబడేస్తాడు. అంతేగాని బీరోలో పెట్టి, ఫైల్లో పెట్టి నీ పాపాన్ని మళ్ళీ రికార్డులో పెట్టి రిపీట్ చేయడు. మళ్ళీ నిన్ను అడగడం వాటి విషయమే. ఇహ నేనే నా చిత్తానుసారముగా నీ దోషములను తుడిచివేయుచున్నాను, మరెన్నడూ వాటిని నేను జ్ఞాపకం చేసుకోను. ఓ టీచర్ గారు లెసన్ రాసినప్పుడు చాక్ పీస్తో బ్లాక్ బోర్డు మీద పాఠం చెప్పాక
డస్టర్తో తుడిచేస్తారు, ఇంకేముంటుంది అక్కడ, మళ్ళీ అది ఉండదు అక్కడ. అలా దేవుడు మన పాపాలు తుడిచివేస్తానంటున్నాడు. కాబట్టి ఆయనే మనల్ని క్షమించేసిన తర్వాత మనం వాటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరమో లేదు. ఒక సంవత్సరంలో నుండి మరో సంవత్సరంలోనికి వెళ్ళే ముందు ఎంతమంది మీలో మొన్న వాచ్ నైట్ సర్వీస్కి మందిరానికి వెళ్ళి ఉపవాస ప్రార్థనలో కనిపెట్టారు? మిగిలిన ఏం చేశారు? ఇంట్లో నిద్రపోయారా? అన్యాయం అండి. అలా తెలుసుంటే మేము ఇక్కడే పెట్టుందాం మీకు కూడా ఒకటి. లైవ్లో చూసుకుంటాం, తప్పనిసరి అయిన పరిస్థితుల్లో లైవ్. కానీ లైవ్లో కూర్చున్నది వేరు, లైవ్లో చూసింది వేరు. లైవ్లో ఒక వంతు మాత్రమే ఆశీర్వాదాలు పొందుతాం, వాయిస్ మాత్రం దానే ఉన్నప్పుడు నువ్వు ఆ ప్రెజెన్స్, ఆ సన్నిధిని అనుభవిస్తావు. అందుకని లైవ్ ఉందని చర్చ మానేయకండి, ప్రేయర్స్ మానేయకండి, లైవ్లోనే చూసుకొని బతుకుదామని అనుకోకండి. కానీ కొందరికి అవకాశం లేదు. కొన్ని దేశాల్లో ఉన్నవారికి తెలుగు లేదు, కొన్ని దేశాల్లో ఉన్న వాళ్ళకి, కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చర్చెస్ లేవు. సో వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో, కానీ మీకు అవకాశం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. సరే, లైవ్లో ఎంతమంది చూశారు చేసి చూపించండి. అది కూడా కొద్దిమంది. చూడండి, ఎందుకు 31వ తారీఖు ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకుంటామంటే, గత సంవత్సరంలో దేవుడు చేసిన మేలులు తలంచుకోవటానికి, గత సంవత్సరం అంతట్లో మనం దేవుణ్ణి బాధ పెట్టినా, దుఃఖపరిచినా, మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పులను, దోషాలను ఒప్పుకోవడానికి, మన హృదయాలను సరిచేసుకోవడానికి, మన అకౌంట్స్ సెటిల్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు లెక్కలు సరి చేసుకోవాలి. ఏంటండి, చాలామంది లెక్కలు రాసుకోరు అసలే. పూర్వకాలంలో మా నాన్నగారికి ఒక అలవాటు ఉండేది. ఓ నోటుబుక్ పెట్టుకొని ఒక పేజీలో వచ్చిన రాబడంతా రాసుకునేవాడు, రెండో పేజీలో ఖర్చు పెట్టిందంతా రాసేవాడు. సాయంత్రం అయ్యేటప్పటికి ఆ రోజు లెక్కలు సరిగా లేకపోతే, మా అమ్మగారి పేరు చిలకమ్మ, చిలక 5 పైసలు తప్పొచ్చింది, లెక్క ఏమైంది? ఏమోనండి, నాకేం తెలుసు, మీరే కదా అన్ని లెక్కలు చేసి ఇస్తున్నారు కదా. ఏమైందబ్బా, ఇందాక సోడా తాగారు కదండి, గోళీ సోడాలు ఉండేవి అప్పుడు, సాయంకాలం వచ్చేది గోళీ సోడా, పుస్సును కొడతారు చూడండి. సోడా తాగారు కదా, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అప్పుడు నిద్రపోయేవాడు ఆయన. ఏంటండి, వ్యాపారస్తులు బిజినెస్ అయిపోయిన తర్వాత సాయంకాలం ఏం చేస్తారు? షట్టర్స్ మూసిన తర్వాత లోపల లైట్లు వెలుగుతుంటే ఏం చేస్తుంటారు వాళ్ళు? లెక్కలు సరిపోయినాయా లేవా అని ఎప్పుడప్పుడు ఏ రోజు ఆ రోజు రాసుకుంటే కానీ ఇంటికి వెళ్ళి అన్నం తినడం, నిద్రపోరు. ఒకవేళ రాసుకొని వ్యాపారస్తుడు ఎవరు ఉన్నారనుకో, వచ్చినే ఉంటాయిలే, వస్తూనే ఉంటాయని ఒకేసారి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకో, జిఎస్టీ బిల్లుకో కట్టాల్సి, చూపించాల్సి వచ్చినప్పుడు ఒకవేళ రాసుకోవాలనుకున్నాడు అనుకో, అప్పుడు తేల్తాయా లెక్కలో? తేలినప్పుడు ఒకవేళ లాభం ఎక్కువ వచ్చేసిందంటే 50% ట్యాక్స్ కట్టమంటాడు. ఒకవేళ అప్పుల్లో పడిపోయానంటే మొత్తానికి కంపెనీయే మూసేసుకోవాల్సి వస్తుంది. మనం కూడా దేవునితో ఎప్పటికప్పుడు దేవుడు ఎన్ని మేలులు మనకు చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం. ఏంటంటే ఒకడికి 5 తలాంతులు, ఒకడు 2 తలాంతులు, ఒకడు 1 తలాంతు ఇచ్చిన యజమాని తిరిగి వచ్చి లెక్కలు చూసుకున్నాడంట. ఆయన ఏమడిగాడు? 5 తలాంతులు ఇచ్చాడు కదా అబ్బాయి, ఏం చేశావు అని అడిగితే గబగబా తెచ్చిచ్చాడు. నేను 10 చేశానయ్యా అని. రెండోవాడు 4 చేశానయ్యా అన్నాడు. 2 ఇచ్చినోడు, 1 ఇచ్చినోడు ఏం చేశాడు? చేతురుమాల్లో కట్టి భూమిలో పాతి పెట్టాను అన్నాడు. సోమరివైన చెడ్డదాసుడా, ప్రతి సంవత్సరం మనకు ఎన్నో దీవెనలు ఆయన ఇస్తున్నాడు, ఎన్నో ఆశీర్వాదాలు, అవకాశాలు ఇస్తున్నాడు, సమయం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. వీటిని ఎలా మనం వాడుతున్నాం? డబ్బు ఇస్తున్నాడు, వీటిని ఎలా వాడుతున్నాం అన్నది మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన డబ్బును సారాయి కోసము, జూదాల కోసము, చీట్లు కట్టడం కోసం, వడ్డీ వ్యాపారాల కోసం, ఏంటంటే వస్తువులు కొనుక్కోవడం కోసం, బట్టలు కొనుక్కోవడం కోసం
ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒక అదుపు లేకుండా ఖర్చు పెట్టినప్పుడు నువ్వు దరిద్రతలో ఉంటున్నావు. కారణం, దేవుడిచ్చిన వాటిని నువ్వు దుర్వినియోగపరుచుకుంటున్నావు. మన రాబడిలో ఎంత, మన రాబడి ఖర్చు ఎంత అనేది ఎప్పటికప్పుడు చక్కబెట్టుకునేవాడు అప్పుల్లో పడ్డావు. లోకరీతిగా అప్పుల్లోనూ పడ్డావు, దేవుని విషయాల్లో కూడా రుణపడి ఉండడు. బెల్షెదర్తో చెప్పాడు, నీవు లెక్కలు చూసి ముగించేస్తున్నా, మెనే టెకేల్ ఉఫార్సేన్, నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడ్డావు కాబట్టి లెక్క చూసి ముగించేస్తానని అన్నాడు. దేవుడు మనల్ని లెక్కలు చూసి ముగించక ముందే మన లెక్కలు మనం సరిచేసుకుంటే మనకెంతో మంచిది. ఒకవేళ ఈరోజు మనల్ని ఎవరు అడగకపోయినా రేపు దేవుని తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనం మాట్లాడిన మాటలన్నిటికీ లెక్క చెప్పాలంట. ఈ దేహంతో జరిగించిన ప్రతి పని, అది మంచిదైనా చెడ్డదైనా, దాని గురించి ఆయన తీర్పులోనికి తెస్తాడన్నాడు. కాబట్టి ఎప్పటికప్పుడు మన హృదయంను సరిచేసుకొని, మనల్ని బాధ పెట్టేవేంటి, మనల్ని అభివృద్ధిలోనికి వెళ్లకుండా ఆటంకపరిచేవేంటి, మన జీవితాల్లో ఏం సాధిస్తున్నాం, ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం, ఎందుకు విశ్వాసంలో జీవించలేకపోతున్నాం, ఎందుకు భక్తిగా ఉండలేకపోతున్నాం అన్నది ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటే, సరిచేసుకుంటే, ఒక కొత్త సంవత్సరంలోనికి వెళ్ళేటప్పుడు మరో కొత్త ప్రారంభాన్ని, న్యూ బిగినింగ్ చేసినప్పుడు మనం దీవించబడతాం. ఒకవేళ ఇంతవరకు మీరు 1-2 రోజులు అయినా పర్వాలేదు, ఈ రోజైనా మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ రాత్రి కూర్చొని మీ హృదయాన్ని దేవునితో సరిచేసుకోనండి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు లెక్క పెట్టుకోనండి. దేవుని కొరకు మీరు ఏం చేశారన్నది పరిశీలించుకోనండి. అంతే చేసుకొని వాటిని ఒడిచిపెట్టేయండి. అంతేగాని నిన్నటి దాని గురించి దుఃఖపడుతూ కూర్చున్నప్పుడు మనం ముందుకు సాగలేం. అందుకే కొంతమంది జీవితాలు కొత్త సంవత్సరం వచ్చినా బ్రతుకులో మాత్రం ఏ విధమైన కొత్తదనమో ఉండదు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పమంటే కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. అంతే. ఏం హ్యాపీ న్యూ ఇయర్, పాత ఇంట్లోనే ఉన్నాం, పాత అలవాట్లు అలాగే ఉన్నాయి, పాత పద్ధతులు అలాగే ఉన్నాయి, అదే ఆఫీసు, అదే ఉద్యోగం, అదే చదువు, అదే వంటగది, అదే పాత్రలు, అయ్యే కంచాలు, అయ్యే ప్లేట్లు. ఏంటంటే అప్పుడప్పుడు మీరు ఇంట్లో ప్లేట్లు కంచాలు అంటారు, మీరు ఏమంటారు? ప్లేట్లు కంచాలు ఒకటే కదండి. ఓకే, ప్లేట్లు, టంబ్లర్స్, గ్లాసులు మార్చరా? ఎప్పుడు అదే. మీ ఇంటి ఆయన వచ్చేటప్పటికి ఆ ప్లేటును చూడగానే ఆ ప్లేట్లో ఏముంటుందో, అది ఏ రుచిలో ఉంటుందో అన్నీ తెలుసు ఆయనకి. బోరు కొట్టేసి అందుకే పిల్లలు బయటకు పోయి తింటున్నారు. ఏంటండి, మీ ఇంట్లో కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్త క్యాలెండర్ మార్చారా, ఇంకా పాత క్యాలెండరే ఉంది అక్కడ బూజు పట్టేసి? అదే ఉంటుంది కొంతమంది ఇళ్లలో. ఏంటండి, ఎప్పుడు ఒక క్రొత్తదనం అనేది మనిషికి ఉల్లాసాన్ని కలుగజేస్తుంది, మనసుకు ఉల్లాసాన్ని కలుగజేస్తుంది. క్రొత్తదంటే మనందరికి ఇష్టమే. కొత్త బట్టలు అంటే ఇష్టం, కొత్త వస్తువులు అంటే ఇష్టం, కొత్త ఇల్లు అంటే ఇష్టం. కానీ కొత్తవిగా ఉండవు, పాతవైపోతాయి. అందుకని ప్రతిసారి దేవుడు మనల్ని నూతనపరచడానికి, మన దినాలు లెక్కించుకోవడానికి, మనకు జ్ఞాన హృదయం కలుగజేయనట్లు ఈ క్యాలెండర్ను దేవుడు ఏర్పాటు చేయటానికి ఆ మేధావులకి సహాయం చేశాడు. అసలు క్యాలెండర్ లేకపోతే కొత్త సంవత్సరం ఏదో తెలియదు, పాత సంవత్సరం ఏదో తెలియదు, ఏంటంటే ఏ వారమో తెలియదు, ఏ రోజో తెలియదు, ఎప్పుడూ ఒకేలాగుంటుంది. కానీ ఒకసారి 365 రోజుల తర్వాత ఒక సంవత్సరం మారేటట్టుగా, క్రొత్త జీవితాన్ని మనకి నూతన పరిచేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. మన దేవుడు నూతన క్రియలను చేసేవాడు. మన దేవుడు ఎప్పుడూ ఉన్నవాడే, కానీ అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ఈజ్ ఎ క్రియేటర్. ఆయన సృష్టికర్త. ఆయన మనల్ని నూతనపరచటానికి ఆశ కలిగిన వాడు. నీ జీవితంలో మునుపెన్నడూ చూడని రీతిగా నీకు గొప్ప కార్యం చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. ఒక నూతన కార్యం నీ జీవితంలో చేయాలని ఆశిస్తున్నాడు.
మనం అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ చేసే ప్రభువు నీవెప్పుడు అదే వస్త్రాలతో, అదే ఇంటిలో, అదే ఉద్యోగంలో, అదే పరిస్థితుల్లో అలాగే నివసించే వ్యక్తిగా ఉండటం ఆయన చిత్తం కాదు. కానీ నిన్నొక క్రొత్త తరములోనికి నడిపించాలని, క్రొత్త జీవితాన్ని నీకు ఇవ్వాలని, నూతన బలాన్ని నీకు ఇవ్వాలని, నూతన సంతోషాన్ని నీకు ఇవ్వాలని ఆయన ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. నూతన క్రియను నేను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచించరా. ఇప్పుడే అది మొలచును. అది ఎప్పుడు చదివినా ఇప్పుడే, ఎప్పుడు చదివినా ఇప్పుడే. ఇప్పుడు ఒక కార్యం చేస్తాను నేను. అప్పుడెప్పుడో ఒకటి చేశారు, మన సాక్ష్యాలు చెప్పమంటే అప్పుడు ఒకటి చేశాడు, ఇప్పుడు ఒకటి చేశారు అంటాం. కానీ ఇప్పుడు ఇంకోటి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. మరల నీ జీవితంలో నూతన కార్యాలు చేయడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అది ఇప్పుడే మొలచును. ఏంటంట, నేను అరణ్యంలో త్రోవను కలుగు చేయుచున్నాను. ఏంటండి, ఇంతవరకు ఒకవేళ మన జీవితంలో ఎంతమంది అరణ్యంలోకి వెళ్ళారో చేయి చూపించడు చూద్దాం. అసలు అర్థమైతే కదా అరణ్యం అంటే, ఎవరికి అర్థం కాల. చూసారా, నేను అరణ్యంలో కూడా సేవ చేశాను, అందుకని నాకు బాగా తెలుసు. ఏంటండి, విజయవాడ గాంధీ రోడ్ లాగా ఉంటుంది అది. లేకపోతే ఓ పార్కులు ఉంటాయి చూసారా, పార్కులు వెళ్ళారా? పార్కులు చూసారా? కనీసం పార్కుల్లో ఉన్నట్టు చక్కగా నీట్గా లైన్గా చెట్లన్నీ కత్తిరించబడి, ఏంటండి ఒక దారి ఉండి దాంట్లో చక్కగా అటు ఇటు చెట్లు ఉండి, నీళ్ళు ఉండి, అక్కడ ఇది వస్తూ ఫౌంటైన్ ఉండి, అట్లాగా ఆకర్షణగా ఉండదు. అరణ్యం అంటే అట్లా ఉంటుంది, అడ్డదిడ్డంగా ఉంటుంది. చెట్లు వాటి ఇష్టం వచ్చినట్టు మొలుస్తాయి, ఇట్టొచ్చి అడ్డబడి పడతాయి, చిక్కులు పడిపోయి ఉంటాయి చెట్లు. దాంట్లో రోడ్లో ఉండవు, కనీసం కాలు దారి కూడా చాలా తక్కువ చోట్ల ఉంటుంది. క్రూర మృగాలు ఉంటాయి, భయంకరమైనటువంటి చీకటి, భయంకరమైన భయం. అటువంటి అరణ్యాల్లో ఒక మనిషి తప్పిపోయాడంటే వాడు తిరిగి రాలేడు. ఎందుకంటే దారి తెలియదు. ఇక పోయే కొలిది వస్తూనే ఉంటుంది అరణ్యం, దానికి అంతం లేదు. ఆ చిక్కు ఆ యొక్క అరణ్యాల్లో పోయి వెళ్తున్నప్పుడు ఎటు పోతున్నామో తెలియదు. నేను నీలగిరి కొండల్లో ఉన్న, కోయంబత్తూరు జిల్లాలో ఉన్న అరణ్యాల్లో, ఫారెస్ట్లో సేవ చేశాను. ఇరుళ అనే జాతి వారి మధ్య. వారి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా అరణ్యంలో మంచినీళ్ళు కానీ, కొట్లు కానీ ఏముండవు. అందుకని టిఫిన్ క్యారేజీలో అన్నం సిద్ధం చేసుకొని, వాటర్ బాటిల్లో నీళ్లు పట్టుకొని, సంచుల్లో తగిలించుకొని, ఏంటంటే అక్కడ ఆ కాలిబాట కొన్ని చోట్ల ఉంటుంది అన్నమాట. అది కూడా కనపడ్డట్టు ఉంటుంది. 100 మంది నడిచే కాలిబాట కాదు, ఒక 2-3 నడిచిందన్నమాట. ఆ కాలిబాట పట్టుకొని ఆ కొండలెమ్మడ దూరి ఎక్కి దిగి, కొన్ని చోట రాతి నేల ఉన్న కాడ కాలిబాట కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి మేము దారి తప్పి అక్కడక్కడ తిరుగుతుండేవాళ్ళం. ఎంతసేపు సాయంకాలం వరకు తిరిగినా కూడా ఊరు దొరికేది కాదు, తిరిగి వెనక్కి వచ్చేసేవాళ్ళం. కొన్నిసార్లు నాతో ఉన్న సహోదరులు చెట్టెక్కి ఒక ఆయన, ఆ లోకల్ ట్రైబ్స్ అతను, మనకెక్కడ రాదు అంత పెద్ద చెట్లు, ఆ చెట్టెక్కేసి పైకెక్కి చూసేవాడు అక్కడెక్కడ కనపడుతుందో అని. అక్కడి నుంచి అరిసేవాడు, కేకలేసేవాడు. అవతల నుంచి కేక వస్తుంటే ఆ కేకను బట్టి ఆ దారి పట్టుకొని వెళ్ళేవాళ్ళం. కొన్నిసార్లు అరణ్యంలో తప్పిపోయిన వాళ్ళు ఇంకా వారు ఎటు పోలేని స్థితిలో ఏడుస్తూ కూర్చుంటుంటారు. మన జీవితాల్లో ఒకవేళ మీరెప్పుడు అరణ్యంలోనికి వెళ్ళలేదేమో కానీ, అరణ్యపు బ్రతుకు లాంటి బ్రతుకుల్లో మాత్రం పయనించి ఉంటారు. ఎటు పోదామన్నా, ఏం చేద్దామన్నా కుదరని పరిస్థితులు. అటు పోతే సింహం, ఇటు పోతే ఏనుగు. సింహం మీ ఆయన, ఏనుగు మీ పక్కింటోళ్ళు. ఏంటండి, అటు పోతే బైసన్, అడవి బర్రె. ఆ అరణ్యంలో మేము వెళ్ళేటప్పుడు ఏనుగు వస్తుందని అక్కడెక్కడన్నా స్మెల్ పట్టేసేవాళ్ళు వాళ్ళు. మాతో ఉన్న ఆ గైడ్, ఏనుగు వస్తుందంటే ఏం చేయాలో తెలుసా, మేము చెట్టు ఎక్కేయాలి. కింద కూర్చున్నామా వేసి కొడుతుంది. అది తొండానికి వేసి తిప్పి కొట్టిందంటే ఇంక అంతే, అయిపోయింది బతుకు. మా కళ్ళ ముందే చాలామంది చచ్చిన వాళ్ళు చూసావు, అట్లా చంపేసింది ఏనుగు. బైసన్ వచ్చిందంటే, అడవి బర్రె వచ్చిందంటే ఇలా కొమ్ములు ఎట్ట వస్తాయి, దానికి బర్రె కన్నా పెద్ద కొమ్ములు ఉంటాయి. అది ఇట్లా మనిషిని లేపి ఇట్లా 2 ఊపులు ఊపిందంటే అంతే, శవమై పడిపోతాడు అనమాట.
ఏనుగంత ఉంటుంది అడవి బర్రె అంటే, మన మర్ర బర్రెలాగా అంటుంది. బర్రె అడవి బర్రె వచ్చిందంటే బార్లో పడుకుంటూ పోవాలన్నమాట. కింద ఏం చేయాలి? పడుకుంటూ పోతే అటు కొమ్ము కిందకి దిగదు, అది పైకి ఉంటాయి కొమ్ములు కదా, కిందకి దిగవు. అట్లా దానికి ఒక సేఫ్టీ ఉంది. కానీ కొన్నిసార్లు అసలు మనకి ఆ అడవి జాతి వాళ్ళ కంటే వాళ్ళు చెట్టు కూర్చుంటారు, లేకపోతే కింద బోర్లో పడుకుంటారు. మనకి అది వస్తుందంటేనే బెదిరిపోయి పరిగెత్తి ఎటు పరిగెడతామంటే దాని ఎదురుకుండానే పరిగెడతాం. లేదంటే కాళ్ళు వణికేసి కాళ్ళు కదలక అక్కడే నిలబడిపోయి ఉంటాం అంతే. ఇంక ఎక్కటము పడుకోవటం కూడా ఉండదు. కొన్నిసార్లు మన జీవితాల్లో అలాంటి భయాందోళనలతో కూడిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అరణ్యంలాగా, క్రూరమృగాల్లాగా చుట్టూన్న వారు మనల్ని వేధిస్తున్నప్పుడు, దారి తెన్నులేని పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు, ఏది సాధించలేని పరిస్థితుల్లో మిగిలిపోతున్నప్పుడు, దేవుడి నూతన సంవత్సరంలో వాగ్దానం ఏం చేస్తున్నాడంటే, ఒక నూతన పని, ఉద్యోగం, నూతన క్రియను నేను చేస్తున్నాను నీకు. నువ్వు అక్కడే తారెట్లాడుతున్నావు. నువ్వు అరణ్యంలో నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే తారెట్లాడుతున్నావు. కొన్నిసార్లు అక్కడే కూర్చొని పోయి ఏడుస్తుంటాం, కొన్నిసార్లు అక్కడే కూర్చొని అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. అలాగే మన పరిస్థితుల్లో, మన జీవితాల్లో కొన్ని స్థితుల్లో ఏమీ చేయలేని వాళ్ళు చాలామంది చేసే పని ఒకటేనండి. ఏంటది? ఏం చేయలేని వాళ్ళు ఏం చేస్తారండి? ఏడుస్తారు. ఏం చేయలేని వాళ్ళు ఏడుస్తారు. ఏం చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తూ కూర్చుంటారు. ఆ ఏడవటం కూడా బయటకు వచ్చే ఏడుపులకు ఇప్పుడు లేవు, ఫ్యాషన్ అయిపోయింది. మనుషులకు ఫ్యాషన్ ఎక్కువ నేర్చుకున్నారు. ఏంటండి, ముందు ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి మీరు, ఓవర్కి ఏడుస్తుంటారు, ఏడిపిస్తుంటారు అని అంటుంటాం కదా మనం. అందుకే వాళ్ళు హెల్దీగా ఉంటారు. అందుకే మరుక్షణంలో వాళ్ళు మళ్ళీ నవ్వుకుంటారు, ఆడుకుంటారు. మనకి ఏడుపు వచ్చినా ఏడవం. ఏంటండి, అందుకేమవుతాం మనం? ఎండిపోతుంటాం. ఆ లోపటున్న ఉద్రేకాన్ని బయటకు తీసుకురాకుండా గుండెల్లోనే దాచుకొని లోపట ఏడ్చే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. ఇంకా విచిత్రమైన మనుషులు నేను చూశాను. ఏంటంటే, ఎప్పుడు నవ్వుతున్న వాళ్ళని నేను చూస్తే నాకు చాలా భయం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తున్నాడు అని అర్థం అన్నమాట. మనుషుల ముందు ఎప్పుడు నవ్వుతున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? అంటాడు పెద్దానికి. ఏంటి పెద్దానికి నవ్వుతున్నాడిని అర్థం ఏంటన్నమాట? ఏడవలేక నవ్వారంటారు కదా, ఏంటన్నమాట అది? ఏడవలేక నవ్వుతున్నాడు అన్నమాట. పైకి నవ్వు, ఒకడు నవ్వుచుండే నేను హృదయంలో దుఃఖం ఉండక మానదు, సంతోషము తుదకు వ్యసనమగును అని బైబిల్ చెప్తుంది. కాబట్టి చాలామంది జీవితాల్లో ఆ దుఃఖాన్ని అలాగే మోస్తున్నారు. దానివల్ల రకరకాల రోగాలకు కారణమవుతుంది. మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఆకస్మికంగా వాళ్ళు తప్పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభు ఏమంటున్నాడంటే, నీ జీవితంలో అలాంటి ఒత్తిడులతో ఉన్న, ఎట్టుపోలేని పరిస్థితుల్లో ఒక అరణ్యంలాగా నీ బ్రతుకున్నప్పటికీ, నీ చుట్టూ ఉన్న వ్యక్తులు నిన్ను, వృషభాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి అన్నాడు దావీదు రాసిన కీర్తనల్లో. ఏంటంటే, నా చుట్టూ వృషభములు అంటే ఏంటవి? అడవి బర్రెలు, అడవి ఏనుగులు, అడవి జంతువులు నన్ను చుట్టుకొని ఉన్నాయి. యోబు కూడా అన్నాడు అక్కడ, మీరు చూసినట్టయితే. అటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, కానీ దేవుడు నాకు అందులో మార్గాన్ని తెరిచాడు. అరణ్యంలో నేను త్రోవను కలుగు చేసేదను, దారి తెన్ను లేక వెతుకుతున్న వాడికి ఒక దారి కనపడిందంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఆ దారిలో పడ్డాడంటే గురి వద్దకు చేరతాడు. ఈ రోజు నుంచి నీ జీవితంలో దారి తెన్నులు లేకుండా జీవిస్తున్నావేమో, ఒక గురి లేని బ్రతుకుతున్నావేమో. చాలామంది జీవితాల్లో ఎందుకు బతుకుతున్నారో అర్థం లేకుండానే బతుకుతున్నారు. ఏంటి నీ బ్రతుకు యొక్క ఉద్దేశం అని అడిగితే సరైన సమాధానం చెప్పే పరిస్థితుల్లో మనుషులు లేరు. ఏం చేయమంటావు? చావలేక బతుకుతున్నాను కొంతమంది అంటారు. మరి ఎందుకు చదువుకుంటున్నావు అంటే ఉద్యోగం చేయడానికి. ఎందుకు ఉద్యోగం చేస్తావంటే పెళ్లి చేసుకోవడానికి. ఎందుకు పెళ్లి చేసుకోవడానికి అంటే పిల్లల్ని కంటానికి. ఎందుకు పిల్లల్ని కంటామంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం ఎందుకంటే నేను చావటానికి. ఒక గురి లేదు, ఒక ఉద్దేశం. ఇంతేనా మనుషుని జీవితం? అది అంతకంటే ప్రశస్తమైన జీవితాలను మనకు దేవుడు ఇచ్చాడు. నా బ్రతుకులో నేను ఇది చేసి ముగించాలి, ఇది ప్రారంభించిన దాన్ని సంపూర్ణం చేయాలి. చాలామంది జీవితాల్లో చదువు మొదలు పెడితే సగంలో ఆపేస్తారు. ఒక చోట ఉద్యోగానికి చేరితే స్థిరంగా అక్కడ ఉండరు. మళ్ళీ ఇంకో ఉద్యోగం.
ఒక స్థిరమైన పనిలో ఉండరు. ఈ ఊర్లో కొన్ని రోజులు ఉంటారు, ఆ ఊర్లో పోతారు, ఇక్కడ అక్కడ ఆ దేశంకి వెళ్తాను, ఈ దేశంకి వెళ్తాను, ఏదేదో చేస్తుంటారు. చివరికి జీవితంలో ఏది కనుగొంటారు. కారణం ఏంటంటే వారి జీవితం త్రోవ కనపడలేదు వాళ్ళకి. దేవుడు ఏర్పరిచిన దారి, దేవుని చిత్తం ఎరగలేరు. ఈ సంవత్సరంలో ప్రభు అంటున్నాడు, నీవు ఎందుకు తల్లి గర్భములో సృష్టించబడ్డావో అది నీ ఎడల నెరవేరునట్లుగా నేను అరణ్యములో నీకు త్రోవను కలుగజేసేదను, ఎడారిలో నీకు నదులు పారజేసేదను. పోనీ ఎడారిలో ఎంతమంది తిరిగారు? ఎక్కడ ఎడారమ్మా? ఎడారి సహారా ఎడారికి వెళ్ళారా? మన దేశంలో అన్నీ ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, కొండలు ఉన్నాయి, హిమాలయ కొండలు ఉన్నాయి, మంచు కొండలు ఉన్నాయి, ఎడారి భూములు ఉన్నాయి. ఏంటంటే దుబాయ్లో ఒక ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళి నేను సిలువేనా ఇంపార్టది ఏదమ్మా నీ భారం అన్నిటికన్నా ప్రార్థన మిన్న ఆ పాట ఒక భాగం. తర్వాత మొన్న ఈ మధ్య ఇంకో పాట చేశాను, సిలువేనా శరణాయనురా. ఆ ఎడారి ఎటుకు కాలు ఎత్తితే ఎండ పైనుంచి భయంకరమైన ఎండ, ఇసుక కూడా కాలిపోతూ ఉంటుంది. ఎటు చూసినా ఇసుక తిప్పలే, ఒక్క పచ్చని చెట్టు ఉండదు, ఒక గొక్కడు నీళ్లు దొరకవు అక్కడ. ఎడారి. ఆ ఎడారిలో ప్రయాణాలు చేసే వాళ్ళకి ఎంత నడిచినా, ఒంటెల మీద వాళ్ళు ప్రయాణం చేస్తారు, ఎంత నడిచినా నడిచి ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు ఒక ఒడ్డుకు చేరాలంటే, ఒక పట్టణానికి లేక ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే. అటువంటి పరిస్థితుల్లో ఆ ఎడారిలో ఒక్క నీళ్ళ చుక్క దొరకదు, ఎక్కడన్నా నీడ దొరకదు, ఎక్కడ ఆగటానికి కుదరదు వాళ్ళకి. కొంతమంది స్థితి అటువంటి పరిస్థితి కనపడుతుంది. దారి తెన్ను లేని పరిస్థితుల్లో, తట్టుకోలేని బాధలతో, వేదనలతో ఎడారి జీవితాలు జీవించటం. చాలామంది జీవితాల్లో భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకొని విడిపోయినప్పుడు వారి బ్రతుకుల్లో ఏముంది చెప్పండి? ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటే పోలీస్ స్టేషన్లు ఎమ్మట లేక కోర్టులు ఎమ్మట తిరుగుతున్నప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. ఏ మాత్రం దానికి నెమ్మది ఉండదు, ఏ మాత్రం తృప్తి ఉండదు, ఏ మాత్రం నిద్ర పట్టదు. ఎవరికన్నా ఇతరులకు తెలిసినప్పుడు ఎవరన్నా బలి పని చేసేవరా అంటారా? ఏంటి నువ్వు చేసిన పని అన్నప్పుడు ఆ తట్టుకోలేని బాధలు, వేదనలు, తీరని దాహం మనుషుని పట్టి పీడిస్తుంది. ఈ రోజున ఎన్ని చేసినా సంతృప్తి లేదు, దేనికోసమో వెతుకుతున్నాడు. కానీ అలాంటి ఎడారిలో నీకు నదులను పారజేస్తాను. ఏమైందంటే నదులు చూసారా కనీసం? ఇది కృష్ణానదిలో ఎప్పుడు నీళ్ళే కనపడవు కదండి ఎక్కువ. నేను చాలాసార్లు అటు మెడ్రాస్ నుంచి అటు వైజాగ్ సైడ్ వెళ్తున్నప్పుడు పెన్నా నది వస్తుంది నెల్లూరు దగ్గర, నీళ్ళే ఉండవు అసలు. నది అంటే ఇది నదా? నీళ్ళే లేవంటాను. కృష్ణానది అంటే కాసిన ఉంటాయి, పోను పర్వాలా. అటు వెళ్తే గోదావరిలో మాత్రం ఫుల్గా ఉంటాయి. ఏంటండి నీరు కొత్త, ఎప్పుడూ పారుచున్న నీరు. ఆ యొక్క కొండ జాతుల వాళ్ళ దగ్గర సేవ చేసినప్పుడు అక్కడ భవానీ సాగర్ ఉండేది, భవానీ సాగర్. అది ఆ నది నీళ్ళు చాలా రుచిగా ఉంటాయి, మన నదుల్లా కాదు, చాలా నీట్గా ఉంటాయి. మనం అలాగా బాటిల్లో పట్టుకుంటే మన బెసలరీ వాటర్ కంటే ఏంటంటే ఏరియేటెడ్ వాటర్ కంటే క్లీన్గా ఉంటాయి, అలాగే తాగేసేవాళ్ళం. ఒక ఎడారిలో గొంతెండిపోతున్న సమయంలో గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో ఒక చక్కటి నది ప్రవాహము నీకు కనబడితే దాంట్లో మునిగి ఆ చల్లదనంలో ఆనందించి ఆ దాహం తీర్చుకొని ఆనందించేవాడికి ఎలాంటి ఉల్లాసం ఉంటుందో అది మాటలతో వివరించడం కాదు, అనుభవించినోడికే తెలుస్తుంది. ప్రభు అంటున్నాడు, ఈ కొత్త సంవత్సరంలో ఒకవేళ నీ బ్రతుకులో ఎడారిని జీవితాన్ని కలిగి ఉన్నావేమో, నీ జీవితంలో నేను నదులను ప్రవహింపచేసేదను. మళ్ళీ చెప్తున్నానంటే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రం చేసుకోవాలి, నువ్వు అప్లై చేసుకోవాలి. ఈ మందు రాసుకుంటే, ఈ
ఈ దురద పోతుంది అని అంటే హల్లెలూయా అని పడుకొని నిద్రపోతే పోద్దా? తెచ్చి ఆ బాటిల్ తెచ్చుకొని కొనుక్కొని తల కింద పెట్టుకొని పడుకుంటే పోద్దా ఏంటండి? ఆ బాటిల్ తెచ్చుకొని ఆ చెయ్యికి దురదను చుట్టంతా గుండ్రంగా తిప్పేసి పక్కన పెట్టుకుంటే పోద్దా? ఏం చేయాలి? దాన్ని అప్లై చేయాలి, దాన్ని రాసుకోవాలి. వాక్యం కూడా గోడ మీద పెట్టుకుంటే సరిపోదు, తల దగ్గర పెట్టుకుంటే సరిపోదు, చేతిలో పట్టుకుంటే సరిపోదు. ఆ వాగ్దానాన్ని నీ హృదయానికి అనునయించుకోవాలి, అప్లై చేసుకోవాలి. నా బ్రతుకులో ఏంటి ఎడారి స్థితి, నా బ్రతుకులో ఏంటి అరణ్య పరిస్థితి అని నీవు పరిశీలించుకుంటే, అరణ్యంలో ముళ్ళులు గుచ్చుకుంటూ ఉంటాయండి. ఎక్కువ కాళ్ళకి గుచ్చుకుంటాయి, పోతున్నప్పుడు చేతులకి గుచ్చుకుంటాయి. కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్టు తగిలిందంటే ఒక ఒళ్ళంతా దొరద. అలాగే మనకు కొన్ని ఈ లోకంలో కొంతమంది మనుషులు మనకు దొరదలా తగులుకుంటారు, అంతే. ముళ్ళులా గుచ్చుకుంటుంటారు, అంతే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నా మనసంతా పాడైపోయింది. వాళ్ళతో మాట్లాడాను, అప్పటి నుంచి నా మనసంతా ఒకలాగా అయిపోయిందని చెప్పేవాళ్ళని చూస్తుంటాను. చూసారా? వాళ్ళు వచ్చి ఈ మాట అనిపోయారు నన్ను. అప్పటి నుంచి నాకు కోపం వచ్చేస్తుంది, నాకు ఆయాసం వచ్చేస్తుంది, నాకు స్థిమితం లేదు నాకు అనే వాళ్ళని చూస్తుంటాను. చూసారా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నీకు ఉపశమనాన్ని ఇవ్వడానికి, అటువంటి పరిస్థితుల నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అదే జబ్బుతో, అదే పరిస్థితుల్లో, అదే వేదనలతో మరో కొత్త సంవత్సరంలో ప్రవేశించినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనమో? నేను కొత్త కార్యాన్ని నీకు చేస్తాను, క్రొత్తదనాన్ని నీకు ఇస్తాను, నీ జీవితంలో నేను ఒక నూతన క్రియను చేస్తాను, ఇప్పుడే అది మొలచును. మీరు దాన్ని ఆలోచించండి, దానిని ధ్యానించండి మీరని దేవుని వాక్యం చెబుతోంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం కూడా ఒకసారి చూడండి. ఇర్మియా 31:34. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు. వారు ఎన్నడూను యెహోవా గురించి బోధనందుమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములు క్షమించి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇంకొకళ్ళు వచ్చి మాకు చెప్పాల్సిన అవసరమే లేదు, మా యేసు ప్రభుని గురించి మాకు చెప్పాల్సిన అవసరమే లేదు. మా యేసు ప్రభువుని మేము ఎరుగుదము. ఆ సమరయ స్త్రీ ఊరిలోనికి వెళ్ళి చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను వచ్చి చూడు, ఈయన క్రీస్తు కాడా అన్నప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 రోజులు వారి మధ్య ఉండమని చెప్పి, వారు యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ విని ఆమె తిరిగి వచ్చి ఆమెతో చెప్పిన మాట ఏంటి? నీవు చెప్పుడను బట్టి కాక. సరే చదవండి అది కూడా ఒకసారి. 4వ అధ్యాయము. ఏ పుస్తకం చెప్పాలా? యోహాను సువార్త 4వ అధ్యాయము 41వ వచనం. ఆయన మాటలు విన్నందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని ఉన్నామని. ఏంటంటే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకున్నాము. యోహాను సువార్త 4:41 అండి. ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకున్నాము. ఈ కొత్త సంవత్సరంలో మన అనుభవం, ఆయన మేలులు, ఆయన ఇచ్చిన పాపక్షమాపణను పొంది, ఆయన వాగ్దానాలు పొంది, ఆయనని అరణ్యములో త్రోవ కలుగు చేయటాన్ని గురించి, ఎడారిలో నదులు ప్రవహింపజేయటాన్ని గురించి, ఆయన నీ జీవితంలో చేసిన నూతన క్రియను గురించి ఇతరులకు నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఎప్పుడు యేసుక్రీస్తు భక్తి, యేసుక్రీస్తు గొప్ప దేవుడంట, మా పాపాలు క్షమిస్తాడంట అంటే, ఆయన పరలోకంలోని తీసుకెళ్తాడంట, ఆయన మా రోగాలు స్వస్థపరుస్తాడంట అంటాల భక్తి తంట. మన భక్తి అంటా కాదు. నేను తెలుసుకున్నా,
ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు. మొన్న బయట చెన్నై వచ్చి కొంతమంది విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, గుడివాడ నుండి, వైజాగ్ నుండి, ఉప్పాడ నుండి, గుంటూరు నుండి, కడప నుండి చాలామంది వచ్చి బాప్తీసం తీసుకున్నారు. ఎందుకబ్బా బాప్తీసం తీసుకుంటున్నారు? ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేశారా అని అందరినీ అడిగాను నేను. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ముంచారని ఎవరన్నా అంటారేమోనని. ఏమండి, ఎందుకు యేసుప్రభుడికి బాప్తీసం తీసుకుంటున్నావు? మీ నాన్న బలవంతం చేశాడా? మీ పాస్టర్ గారు బలవంతం చేశారా? ఎలా తెలుసు నీకు యేసుప్రభు అని? నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నా పాపాలు క్షమించాడు, నా జీవితాన్ని ఆయనకి నేను అప్పగించుకుంటున్నాను, ఆయన కొరకు జీవితకాలం అంతా సాక్షిగా జీవిస్తాను అని వారి నోట నుండి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే బాప్తీసం. ఏంటంటే యేసుప్రభుని సొంత రక్షకుడు అంగీకరిస్తున్నావా? పాపాలన్నీ ఒప్పుకున్నావా? ఆయన కొరకు సాక్షిగా జీవిస్తావా అంటే బాప్తీసం ఏమన్నా అన్నాం. ఏంటంటే అది గంగిరెద్దు భక్తి. అయ్యగారికి సంస్కారం పెట్టు, అవి వేరే గంటలు ఉంటాయి, అటు గంటలో గజ్జలు ఉంటాయి కదా, అప్పుడు చప్పుడు వస్తుంటుంది కదా. అమ్మగారికి నమస్కారం పెట్టు అంటే గంగిరెద్దు తిట్టడం మొగుతుంటే అప్పుడు డబ్బులు ఇచ్చిపోతారు. అట్టా బాప్తీసం కూడా తల ఊపటం కాదు. యేసుప్రభువుని నీ సొంత రక్ష అంగీకరించున్నావా? అంగీకరించి ఉన్నాను అని చెప్పాలి. పెళ్లి రోజు కూడా పాస్టర్ గారు చూడండి, సరిగా చెప్పకపోతే ఈయననే ప్రేమించి ఈయనకి లోబడి ఉందువా అన్నాడు అనుకో, పెళ్లి చేయరు. ఉందును అని గట్టిగా మైకులో అందరు కనబడేటట్టు చెప్పిస్తారు. ఎందుకంటే అది ఒక్క ఒప్పందం, దేవునితో ఒక నిబంధన. వివాహం అనేది కూడా ఒక నిబంధన. భార్యతో భర్త, భర్తతో భార్య. ఎంతమంది ఆ నిబంధన కాపాడుకుంటున్నారు? ఎంతమంది దేవునితో చేసిన నిబంధన కాపాడుకుంటున్నారు? మరణము వరకు నమ్మకంగా ఉండాలి మనం. ఏంటంటే ఈ రోజున మన జీవితాల్లో చాలామందికి ఇంకా ఆచార భక్తిలోనే ఉన్నాం, కానీ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఎప్పుడైతే మనం రుచి చూస్తామో ప్రభు ప్రేమను, ఎప్పుడైతే ఆయన శక్తిని అనుభవిస్తామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన ఇచ్చే పాప క్షమాపణను పొందుతామో, అప్పుడు ఇంకా మళ్ళీ ఈ లోకంలోనికి వెళ్ళమండి. ఈ రక్షణ సాక్ష్యాలు వింటున్నప్పుడు యేసుప్రభు నా హృదయంలోకి వచ్చాడు, నా పాపాలు క్షమించబడ్డాయి, నాకు గొప్ప సంతోషం వచ్చింది అన్నప్పుడు మీకేం అర్థమవుద్ది? అది ఎంతసేపు వివరించి చెప్పినా ఎవరికి అర్థం, అది ఎవరికి అర్థమవుద్ది అన్నమాట? అనుభవించిన వాళ్ళకి రక్షణ ఆనందం అర్థమవుతుంది. ఇప్పుడు నా నెత్తి మీద 10 సిమెంట్ బస్తాలు పెట్టారనుకోండి, ఆ మొహం ఎట్లా ఉంటుంది? సిమెంట్ బస్తాలు నా నెత్తి మీద పెట్టారా అని అడుగుతానా? నేను అడుగుతానా? ఎంత బరువు ఉంది ఇది అని మిమ్మల్ని అడుగుతాను నేను? నా నెత్తి మీదే నాకు తెలుస్తుంది, నా మెడలు ఇరిగిపోతున్నాయి, అంత బరువు ఉందన్న సంగతి నాకు తెలుసు. అది ఎవరన్నా గప్పు చిప్పున తీసేశారనుకోండి నా నెత్తి మీద నుంచి, తీసేశారా అని మిమ్మల్ని అడుగుతానా? తీసేశారా లేదా నాకు తెలుస్తుందా లేదా? ఎట తెలుస్తుంది? చెప్పండి. అది చప్పులు లేకుండా తీసేశారు, కానీ నాకు తెలిసింది. ఎట తెలిసింది? ఆ బరువు భారం నా మీద నుండి తీసివేయబడింది. అనుభవం అది. అప్పుడు ఎగిరి గంతులేస్తాను నేను, అప్పుడు సంతోషిస్తాను, అప్పుడు ఏడవమన్నా ఏడవ నవ్వుతాను, అప్పుడు ఆనందిస్తాను. అప్పుడు అలాగే పాపక్షమాపణ అనేది కూడా, నీ పాపాలు నీ హృదయంలో ఉన్నంతసేపు నీ గుండెల్లో దోషారోపణ జరుగుతుంటుంది, ఒక తెలియని భారం ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసుప్రభువు మన పాపాలు క్షమిస్తాడో, ఆ చెప్పలేని ఆనందం, ఆ నూతన క్రియ, ఆ నూతన హృదయం, నూతన స్వభావాన్ని పొందినప్పుడు ఎవ్వరూ తీసివేయలేని సంతోషాన్ని నీవు అనుభవిస్తావు. నేను వారి దోషాలు క్షమిస్తాను. ఇక్కడ ఏం చెప్పాడు? మళ్ళీ చదవండి, అక్కడికి రండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 34, 31, 34. నేను వారికి దేవుడిని యందును, వారు నాకు జనులై యందురు. వారి ఎన్నడు నాకు చెప్పండి అని అడగరు, ఇతరులకు చెప్పించుకోరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను గనుక
అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. అల్పులైనా గనులైనా పెద్దలైనా వృద్ధులైనా పిల్లలైనా రక్షణ అనేది ఎవరి మటుకు వారు దేవుని దగ్గర నుండి సంపాదించుకోవాలి. ఎవరి మటుకు వారు వారి తప్పుల కొరకు పశ్చాత్తాపడి ప్రభు దగ్గర సంపాదించుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ అనుభవాన్ని పొందుతామో మన జీవితంలో సఫలతను చూస్తాం, ఆశీర్వాదాన్ని చూస్తాం. మరి ఎంతమంది ఈ సంవత్సరంలో మీ అతిక్రమాలను ఒప్పుకున్నారు, మీ తప్పులను సరిచేసుకున్నారు, ప్రభు ఇచ్చే వాగ్దానాన్ని సంపాదించుకున్నాడు, ప్రభు ఇచ్చే ఓదార్పును పొందున్నారు అన్నది మరొకసారి ఈరోజు మీరు పరిశీలన చేసుకోండి. నాకు కొంచెం హెల్త్ బాగోకపోయినా రానేని పరిస్థితి ఉన్నా తప్పకుండా మీ మధ్య ఉండాలని రావడం జరిగింది. కొత్త సంవత్సరంలో దేవుడిచ్చిన మళ్ళీ లేట్ అయిపోకముందే, కొత్త సంవత్సరం పాత అయిపోకముందే, మళ్ళీ మన వేడి చల్లారిపోకముందే, ఆ కొత్త సంవత్సరం అన్న ఆనందం ఆగిపోకముందే ఇంకా చెప్పాల్సింది చెప్పేసి ఇంకెవరైనా చప్పగా కొత్త సంవత్సరంలోకి వెళ్ళుంటే, అదే స్థితిలో వెళ్ళుంటే మరో అవకాశం దేవుడు ఇచ్చినట్లుగా ఈరోజైనా మీరు దీవించబడాలని, మీ పాపాలు క్షమించబడాలని, మీ పాత స్థితి మార్చబడాలని, మీ దుఃఖము, మీ బాధ, మీ శ్రమ ఈ సంవత్సరంలో కొనసాగకుండా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ సందేశాన్ని మీకు ఇవ్వడానికే మరోసారి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మరొక చక్కటి వచనం ఉంది చూడండి. ఇది మీరు ఫ్రేమ్ కట్టించుకొని మీకు ఎన్ని వాగ్దానాలు ఉన్నా, మీ ఇంట్లో ఎన్ని క్యాలెండర్లు ఉన్నా ఈ వాక్యాన్ని మీరు గోడ మీద రాసుకోండి, లేకపోతే ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోండి. ఇది చాలా బాగుంటుంది. ఏంటో తెలుసా? అది 31వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవకము. రాసుకోండి, బైబిల్ అండర్లైన్ చేసుకోండి. కనీసం ఏడుపు వచ్చినప్పుడల్లా ఆ వాక్యం చదువుకోండి. ఏడవకము, ఊరుకో, కన్నీళ్ళు విడిచట మానము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఏంటండి? ఏడవకమో, ఊరుకొనుమో. మనం ఏడుస్తున్నప్పుడు ఎవరన్నా వచ్చి ఏడవకు అంటే, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తుంటే ఏడవకు అని కళ్ళు తులుస్తూ అంటే ఎట్లుంటుందో కొంచెం చెప్పండి నాకు. ఎక్కువ నీళ్ళు వస్తాయి, ఎక్కువ నీళ్ళు వచ్చేస్తాయి, ఎక్కువ ఏడుపు వచ్చేస్తుంది. కానీ ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటుంది? ఆ ఏడవటానికి కారణమైన బాధ అంతా బయటకు వచ్చేస్తాయి. ఇంకా నిజంగానే ఏడవం. అంటే ఏడుస్తుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయేమో కానీ చెప్పలేని ఆదరణ ఉంటుంది. ఏంటంటే, ఎప్పుడన్నా ఎవరి కన్నీళ్ళన్నా తుడిచారా మీరు? ఎవరో వచ్చి మీ కన్నీళ్ళు తొడవాలని చూస్తున్నారా? చెప్పండి, తుడిచారమ్మా? మీ ఆయనదా? ఈ రోజున పురుషులు ఏడుస్తున్నారండి, స్త్రీలు ఏడవట్లేదు. మీకు తెలుసో తెలియదు, పురుషులు ఏడుస్తున్నారు. కళ్ళ వెంట నీళ్లు కార్చుకుంటూ ఏడుస్తున్నారు. పాపం ఏడిచి వీళ్ళు కఠినమైపోయినట్టుంది గుండెలు. భార్య ఏడిస్తే ఆదరించండి పురుషుడిగా, భర్త ఏడిస్తే ఆదరించండి. బిడ్డలు ఏడిస్తే ఎందుకురా ఏడుస్తావు మళ్ళీ 4 బాధలు బాధతారు. ఏమన్నా న్యాయమా అండి? అది న్యాయమా చెప్పండి? బిడ్డలు ఏడిస్తే మీరు ఆదరించండి. ఆ బిడ్డకి ఎంత నమ్మిక ఉంటుందో మీ మధ్య తెలుసా? దేవుణ్ణి మనం ఎందుకు ప్రేమిస్తున్నామంటే ఆయన మనల్ని ఆదరిస్తాడు, మన కన్నీళ్లు తుడుస్తాడు. నీ కన్నీరు నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను. ఏడవకో అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఆ మగ్దలేని మరియ సమాధి దగ్గర ఏడుస్తా కూర్చుంది.
ఏంటంటే పరలోకానికి వెళ్ళిపోతున్న ఆరోహణమవుతున్న ప్రభు ఇంకా తండ్రి వద్దకు వెళ్ళకముందే ఆ కన్నీరు కారుస్తున్న ఆ దోషి అయిన పాపి అయిన ఒక మామూలు వ్యక్తిని చూసి ఆమె ఏడుపు ఆపటానికి దిగి వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటండి, ఏడవద్దు, నేను బ్రతికే ఉన్నాను, నేను పునరుద్ధానుడిగా ఉన్నాను, నేనున్నాను నీకు, నీ పాపాలు క్షమిస్తానికి, నీ బాధలు తీర్చడానికి, నీ క్రియలు సఫలపరచడానికి. మనం విఫలమైనప్పుడు ఏడుస్తుంటాం, పరీక్షలు పోతే ఏడుస్తుంటారు కొంతమంది యవనస్తులు. ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవ్వకపోతే ఆ పేపర్లన్నీ ఇసిరిగొట్టి ఇక దేవుడు లేడు, దెయ్యం లేడు అని చెప్పి మూలకు పోయి కూర్చొని ఒకలాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అక్కర్లా, నీ క్రియలు నేను సఫలపరుస్తాను, నీవు తిరిగి దేశంలోనికి వస్తావు, నీ బిడ్డలు తిరిగి నీకు వస్తారు, రాబోవు దినములలో నీకు మేలు కలుగునని నమ్మికున్నది. దిస్ ఎ హోప్, నిరీక్షణ ఉంది క్రీస్తుని కలిగిన వారి. చాలామంది ఇంకా ఫెయిల్యూర్ వచ్చినంటే ఏమంటారు చూడండి, వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాట. ఫెయిల్ అయ్యాడు అనగానే ఏమంటారు చెప్పండి తల్లిదండ్రులు? మీ అబ్బాయి, నువ్వు పాస్ అవ్వరా, నాకు ముందే తెలుసురా, నువ్వు పాస్ అయి చావరా, నువ్వు ఇంతేరా అంటారా లేదా? ఏంటంటే నీ మటుకు నువ్వేమనుకుంటావు, ఇంకింతే, వేస్ట్, ఎన్నిసార్లు రాసినా పాస్ అవ్వను. కానీ ప్రభు ఏమంటున్నాడు, రాబో దినములలో నీకు మేలు కలుగుద్ది. డోంట్ బి డిస్కరేజ్, నిరుత్సాహపడొద్దు. నేను ఒక క్రొత్త సంవత్సరం ఇచ్చాను నీకోసం, ఒక క్రొత్తదనాన్ని నీలోకి తీసుకురావాలని. ఈ కొత్త సంవత్సరంలో నీకు మేలు కలుగు చేయాలని నేను ఆశిస్తున్నాను, నీ క్రియలను సఫలపరచాలని ఆశిస్తున్నాను, నీకు అరణ్యంలో త్రోవను ఏర్పరచాలని ఆశిస్తున్నాను, నీకు ఎడారిలో నదులను ప్రవహింపచేయాలని ఆశిస్తున్నాను. నీ బ్రతుకులో నిరీక్షణాధారం లేని స్థితిలో నీవు ఉన్నావేమో కానీ దేవుడు ఈ సంవత్సరంలో నీ కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే ఒక క్రొత్త సంవత్సరం ఇచ్చాడు, నీకు ఒక క్రొత్తదనాన్ని ఇవ్వాలని. నువ్వు ఊహించని కార్యాలు నీ జీవితంలో జరిగించాలని, నీ విఫలతను సఫలం చేయాలని, నీ బాధను, నీ కన్నీరును తుడవాలని ఆయన ఆశపడుతున్నాడు. 96 కీర్తన ఒకసారి చూడండి, 96, 98 చెప్తాను. నూట 26 కీర్తన అండి, 126 కీర్తన 1వ వచనం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, అంటే చెరలో ఉన్న వారిని దేవుడు తిరిగి సియోనులోనికి రప్పించినప్పుడు, దేవుని పట్టణమనబడిన సియోను పట్టణములోనికి, యెరూషలేములోనికి రప్పించినప్పుడు, శత్రువుల చెరలో మగ్గుతూ ఇంకా మా బ్రతికింతే, ఈ చెరలో మేము చచ్చిపోతున్నాం, ఈ యొక్క బలవంతులైన యజమానుల చేతుల్లో నలిగిపోతున్నాం, ఈ బంధకాల్లో మేమున్నామని వేదన చెందుతున్నప్పుడు, మాకిక విడుదల లేదు అనుకున్న సమయాలలో దేవుడు వారిని తిరిగి రప్పించినప్పుడు పట్టణానికి, సియోను పట్టణానికి, దేవుని పట్టణానికి రప్పించినప్పుడు వాళ్ళకి ఎలాగుందంటే, ఇది కళ నిజమా, ఇది కళ నిజమా అంటే అంతగా ఊహించలేనంత అద్భుతం వారి జీవితంలో జరిగింది. చాలామంది చెరలో ఉన్నారు, గత సంవత్సరం అంతా చెరలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, త్రాగుడు మత్తులో ఉన్నారు, వ్యభిచార కోపంలో ఉన్నారు, నిరుత్సాహంలో ఉన్నారు, అడిక్ట్ అయిపోయి ఉన్నారు కొన్ని మందులకి, కొన్ని డ్రగ్స్కి, కొన్ని పాపాలకి. ఇక నాకు విడుదల లేదు, మేము ఇక మారం, మా పరిస్థితి ఇంతే అనుకున్న పరిస్థితుల్లో దేవుడు ఒక నూతనమైన అనుభవంతో తిరిగి మిమ్మల్ని రప్పించినప్పుడు, పట్టణంలోనికి రప్పించినప్పుడు, కొత్త సంవత్సరంలోనికి రప్పించినప్పుడు, సియోను పట్టణంలోకి రప్పించినప్పుడు మనము కలలు కడిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను. ఏడుపు ఏమైందండి? గుండె నిండా దుఃఖం ఉంది, ఏడవకు, ఊరుకో, కన్నీళ్ళు విడవకు, నీకు నేను ఒక అద్భుతం చేస్తున్నాను, నీ చెరలో నుండి నిన్ను విడిపిస్తాను, నీ బాధలు నేను తీరుస్తాను, నీ సమస్యలు నేను పరిష్కరిస్తాను,
నేను నీకు ఉద్యోగం ఇస్తాను, నేను ఒక గర్భవతిగా ఒక బిడ్డగా తల్లిగా నేను చేస్తాను అని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చున్నప్పుడు నీ మనసులో ఏముంటుందండి, నీ నోటిలో ఏముంటుందండి? పిల్లలు పుట్టరనవే, ఇదిగో చూసుకో మెడికల్ రిపోర్ట్ చూడు, 3వ నెలల నుంచే చెప్పుకోవడం మొదలు పెడతారు. పుట్టకముందే చెప్తారు కదండి అందరూ. పుట్టరన్నారు, చూడు దేవుడు ఇచ్చాడు నాకు గర్భఫలం, జరగదన్నావు చూడు దేవుడు నాకు అద్భుతం జరిగించాడు అని నోటి నిండా. ఎన్ని రోజులైందండి కడుపారా నవ్వి? ఒకసారి నవ్వకూడదా? కొత్త సంవత్సరం నవ్వలేదు, ఏడిచారేమో. నవ్వండి, ఇంకా బాగా నవ్వండి, నోటి నిండా నవ్వు ఉండాలంట. అటు నవ్వండి. అరే సగసగా నవ్వుతున్నారు. నవ్వేం కదా సీరియస్కున్నావు, నవ్వండి. మీరు ఎప్పుడైనా గమనించారా అందరి నవ్వులు ఒకలాగా ఉండవని? నవ్వినప్పుడు సౌండ్ డిఫరెంట్ సౌండ్స్ వస్తాయండి, అవునా కాదా? మీ ఇంట్లో 4 ఉన్నారనుకో, ఒకళ్ళు నవ్వారనుకో, ఎవరు నవ్వారు చెప్పగలవా లేదా? నాన్న నవ్వాడా, అమ్మ నవ్విందా, తమ్ముడు నవ్వాడా, అక్క నవ్వాడు, తెలిసిపోయిందా? మరి నవ్వండి. దేవుడు హృదయపూర్వకంగా నరులకు దుఃఖమునైనను విచారమునైనను కలుగజేయవాడు కాడు. పౌలు అన్నాడు, చెరసాల్లో ఉండి సంతోషించండి, ప్రభువునందు ఆనందించండి. మరల చెప్పుతున్నాడు, ప్రభువునందు ఆనందించండి. ఇంకో చోట ఉన్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఇది దేవుని చిత్తం మన పట్ల. కానీ ఎందుకు ఏడుపుల లోకం ఇప్పుడు? కొందరు బయటికి ఏడ్చేవాళ్ళు, కొందరు లోపట ఏడ్చేవాళ్ళు. ఏంటండి? ఎప్పుడైతే దేవుడు మనల్ని విడిపిస్తాడో అప్పుడు మనం సంతోషిస్తాం. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానములతో నిండి ఉండెను. ఈ కొత్త సంవత్సరంలో గెట్ టుగెదర్కి వచ్చే వాళ్ళ నోటి నిండా నవ్వు ఉండాలి, హృదయము నిండా పాట ఉండాలి, పాటలు పాడుతూనే ఉండాలి, కూని రాగాలు తీస్తూనే ఉండాలి. ఆదివారం పాడిన పాట, మంగళవారం పాడిన పాట వారమంతా మన మనసులో నిలిచి ఉండాలి. ఏంటండి? పాట పాడుతుంటేనట ఈ మధ్య సైకలాజికల్గా దాన్ని ప్రూవ్ చేశారు. మంచి పాటలు, మంచి మ్యూజిక్, లైట్ మ్యూజిక్ లాగా, చిన్న తప్పలు కాదు, చక్కగా మంచి సంగీతముతో కూడిన పదాలతో కూడిన పాటలు వింటుంటే మనిషికి నరాల బలహీనత, రిలాక్స్ అయిపోతారట బ్రెయిన్. ఈవెన్ పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఆ పిల్లలకి, అందుకే పూర్వకాలంలో మహాతల్లులు టేప్ రికార్డర్లు, టీవీలు ఏమీ లేకపోయినా కూడా ఏం చేసేవారు తెలుసా? పిల్లలు ఉయ్యాళ్ళ వేసి అందరు పాడేవారు. తల్లులు అందరు, ఇప్పుడు తల్లులు పాటలు రావంటున్నారు చర్చికి వచ్చి. ఏంటండి? తల్లి పాట పాడి లాలి లాలమ్మలాలి, ఏడవకు ఎర్రి పాపాయి, ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకోరమ్మా. ఏదో రాగం పెట్టి పాడుతుంటే ఆ బిడ్డ వింటూ హాయిగా నిద్రపోయేది. ఏంటంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఇచ్చి ఊరుకోబెడుతున్నారు. వాడు నిద్రపోవటం లేదు, సెల్ ఫోన్తో కళ్ళు పాడిపోతున్నాయి, బుర్ర పాడైపోతుంది. సెల్ ఫోన్ కాదు నిద్రపెట్టేది. మీ ఇంటిలో దేవుని పాటలు, అందుకే టేప్ రికార్డర్ ఉంటే టేప్ రికార్డరు, లేకపోతే తప్పకుండా ఓ టేప్ రికార్డర్ ఉండాలి. ఎందుకంటే టీవీలో ఎప్పుడు మనకిష్టమైన పాటలు, దేవుని పాటలు ఎప్పుడూ రావు, వచ్చినా కూడా గందరగోళం కింద వస్తుంటాయి. మీ ఇంట్లో ఒక సీడీ పెట్టుకోండి, ఒక టేప్ రికార్డు పెట్టుకో, మెమరీ కార్డు పెట్టుకోండి. ఓ చిన్న పాటలు. అమెరికాలో నేను వెళ్ళినప్పుడు కొంతమంది తల్లులు చెప్పారు నాకు, మా పిల్లలకండి ఇక్కడ అలవాట్లు, ఇక్కడ పద్ధతులు ఎందుకు బడికి రాక వెళ్ళిపోతున్నారు, అందుకని మా పిల్లలకు రోజు మేమేం చేస్తామంటే దేవుని పాటల్ని పొద్దున్నే స్కూల్కి వెళ్ళే వరకు అలాగ వచ్చిన వెంటనే తెలుగు పాటలు పెడుతున్నాం మా పిల్లలకి. అందుకని చక్కగా అమెరికాలో ఉన్న తెలుగు పాటలు పాడుతున్నారు. ఆ బిడ్డలు మంచి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. వాళ్ళకి మన చర్చిలో పాడిన పాట ఇది అని చెప్తే, అవును అది చిన్నప్పుడు వాళ్ళు విన్న పాటలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీ ఇళ్ళల్లో కూడా నీతిమంతుల గుడారాల్లో నుంచి అరుపులు, కేకలు, బూతులు బయటికి వచ్చును. కాదా? సినిమా పాటలు,
సీరియల్ శబ్దాలు, నాటికలు వచ్చును కాదా? ఏమొస్తాయి మరి చెప్పండి? రక్షణ సునాద గీతాలు బయటికి రావాలంటే మీ ఇంట్లో ఏమైనా పడాలి? దేవుని పాటలు, సువార్త పాటలు. ఒకప్పుడు పాటలు దొరికేవి కావండి, క్రైస్తవ పాటలు. ఆ జిక్కి ఇంకెవరో పాడిన 2-3 పాటలు ఉండేవి. అది 4 పాటలే ఉండేవి అప్పుడు. ఇప్పుడు దేవుడు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎంతోమందిని పాటలు పాడే యవనస్తుల్ని లేపాడు, సంగీతాలు కూర్చారు. దేవుని పాటలు ఇవాళ సినిమా పాటల కంటే ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. కొన్ని పాటలు వాటికంటే మంచిగా ఉన్నాయి. అందుకే కొంతమంది మంచిగా ఉన్న పాట చూసి సినిమా పాటలు పాడేమంటున్నారు. ఏంటి, సినిమా వాళ్ళు మన పాటలు తీసుకుంటారు, వాళ్ళ పాటలు మనకెందుకు తీసుకుంటాం? దేవుడు ఎప్పుడు మన నోట ఏం పెడతానన్నాడు? పాత పాట, కొత్త పాట. అందుకని పాత పాట మూలపడేస్తున్నారు కొంతమంది. పాత పాట పాడాలి, కొత్త పాట దేవుడిస్తాడు. మీ ఇంటిలో నుండి ఆనంద గానాలు నిండి ఉండాలి. నువ్వు ఏం వింటుంటావో అది నీ మనసు నింపుద్ది, అది నీ నోట్లో నుంచి వస్తుంది. నువ్వు సినిమా పాట వింటే అదే నీ మనసులో ఉంటుంది, అదే నువ్వు పాడతావు నీకు తెలియకుండానే. అందుకని మన ఇళ్లల్లో ఈ కొత్త సంవత్సరంలో మీ ఇంట్లో ఏడుపులొద్దు. భార్యాభర్తలు కూర్చుంటే మూతులు ముడుచుకొని కూర్చోవద్దు, అరుచుకోవద్దు. అరుపులు కేకలండి. ఎవరేస్తారు అరుపులు కేకలు? జంతువులు అరుస్తాయి, అవి మాటలు రావారికి గాండ్రిస్తాయి. ఏంటంటే మ్యావ్ అంటాయి, బో 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 అంటాయి. రకరకాల శబ్దాలు, అరుపులు, కేకలు, రైకెలేస్తాయి. కానీ మనుషులు మాట్లాడుకోవాలి. కానీ కొంతమంది మనుషులు మాట్లాడుకోరు. ఒకసారి నేను తణుకు నుంచి మెడ్రాస్ వెళ్తున్నాను. విజయవాడ స్టేషన్ దగ్గరకు వస్తుంది ట్రైన్లో. ఆ తాడేపల్లిగూడి స్టేషన్ వచ్చేటప్పటికి ఒక ఆయన అన్నబెట్టి చావే అన్నాడు. అక్కడ నుంచి తీసుకొని తెచ్చి తినడే అందామా. అంతలో పిల్లలు నాకు ఆకలిస్తుంది, ముందు నాకు పెట్టు అంటాడు పిల్లోడు. ఈయనకు మించి ఆమె అరుస్తుంది, వాళ్ళకి మించి పిల్లలు అడుతున్నారు. మొత్తం కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళనే చూస్తున్నారు. మీరు చూస్తే చూసుకోండి, మేము మా అరుపులు ఇయ్యే. ఇంట్లో అరుచుకున్నట్టు అన్నం పెట్టి చావే అంటే పెట్టుకొని తినరా. నా గొంతు పొద్దని గట్టిగా అరవాల. మొత్తం 160 మందో 70 మంది ఉంటాం. అందరు లేచి వచ్చి చూస్తున్నారట, ఏమైందా ఏంటి, కొట్టుకుంటున్నారేమో, జుట్లు పట్టుకున్నారేమోనని. అట్లా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. మనకి మంచి గొంతు ఇచ్చాడు దేవుడు. ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ ఉంది. కావాలంటే గట్టిగా మాట్లాడవచ్చు, కావాలంటే మెల్లగా మాట్లాడవచ్చు. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. అంతేగాని 10 మంది ఉన్న చోట ఫోన్ పెట్టుకొని అదే వచ్చారా ఎంత పిచ్చోడు. అందరూ చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు తెలిసి పక్కన, పిచ్చోడు ఎక్కడోడు, తెలుగుడా అది కూడా. మనమే బెటర్ అండి. మన చైనా వాడు మాట్లాడుకుంటున్నాడు ఆ పక్కన, కిసపచ్చ ఎక్కడో మన ఎయిర్పోర్ట్లో కూర్చున్నా. నేను లేచి పక్కెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఏంటి, మాటల్లో శక్తి ఉందండి. ప్రేమ కలిగిన మాట మనిషిని ఆదరిస్తుంది. ఓదార్పు మాట మనిషిని నెమ్మదిపరుస్తుంది. మృదువైన మాట మనిషి కోపాన్ని అణుస్తుంది. మన మాటలలో క్రీస్తు ప్రేమను మనం చూపించాలి. దేవుని బిడ్డలైన తర్వాత అసలు బైబిల్లో చెప్పబడింది, అసలు మనం దేవుని బిడ్డలు మనం మాట్లాడుకోవటం కూడా పాటలతో మాట్లాడుకోవాలంటే. ఒకసారి చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఒక నిమిషం అండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి ఒకడినొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా
ఎట్ట బుద్ధి చెప్పుకోవాలంటే ఒకరికొకరు సంగీతంతో బుద్ధి చెప్పుకోవాలంట. నీకు బుద్ధి లేదా? బుద్ధి తెచ్చుకుంటానండి, సరే నాకు అన్నం పెట్టు, ఇదిగో తినండి అని మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందండి భార్యాభర్తలు. పిల్లలు వచ్చామంటారు, మమ్మీ డాడీ మీరంత బాగున్నారు. ఏంటండి బుద్ధి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా అరవద్దు అంటున్నాడు. బుద్ధి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా, హెచ్చరించాల్సి వచ్చినప్పుడు కూడా హెచ్చరించు. అక్కడ హెచ్చరించని ఉంది ఎఫెసీలో, ఇక్కడేముంది? బుద్ధి చెప్పుచు. ఇంకో మాట ఏదో ఉంది ఇక్కడ, ఒకనికొకడు కృపాసహిత బోధించుకో. బోధించేది కూడా పిల్లలకు బోధించేటప్పుడు ఏలు చూపించి రే జే ఉయ్ అని కాదు. ఎట్లా బోధించాలట? నాయన వినరా, నా మాట వినరా. ఏంటండి దేవుని బిడ్డలు అలా ఇప్పుడు చూడే ఎంత సంతోషంగా ఉన్నారు. నేను ఉదాహరణ చెప్తేనే ఎంత సంతోషంగా ఉన్నారే. మనం రోజు ఇలాగ జీవిస్తే మనకి బీపీలు, షుగర్లు. సంతోషం ఉంటే సగం బలం. సంతోషమే బలం అండి అసలే మనిషికి. మనం సంతోషించడానికి దేవుడు మనం సృష్టించాడు. మన ముఖంలో సంతోషం చూపించినప్పుడు 14 కండరాలు పనిచేస్తే చాలండి. అదే ముఖం చిట్లించడానికి లేకపోతే కోపగించుకోవడానికి 77 కండరాలు పనిచేయాలంట. 77 కండరాలు పనిచేయాలంటే కనీసం 3 లీటర్ల నీళ్ళు తాగాలన్నమాట. 2 కేజీల మాంసం తినాలన్నమాట. ఏంటండి అంత స్ట్రెంత్ కావాలి దానికి. అయితే చిరునవ్వు నవ్వటానికి సులభం. అది నీకు మజిల్స్ రిలాక్స్ అవుతాయి, ముడతలు పడవు, ముఖం వికసిస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్పాడు, నీ పాపము మీకు మేలు కలుగకపోవడానికి మన హృదయ భారం మనల్ని దుఃఖితులుగా చేస్తుంది. ఎప్పుడైతే మన ప్రభు పాపాలు క్షమించాడో, ఎప్పుడైతే మన బంధకాలు తెగిపోయినాయో, ఎప్పుడు మన కీడు మేలుగా మారిందో, ఎప్పుడు అరణ్యంలో మనకు త్రోవ దొరికిందో, ఎప్పుడు ఎడారిలో నది జలం మనకు కనబడిందో, ఎప్పుడు మన కన్నీరు తొడవబడిందో, అప్పుడు నువ్వు ఏడవమన్నా ఏడవిక. ఇంకెందుకు ఏడుస్తావు? దారి లేదే ఏడుతో కూర్చున్నావు, దారి గడపడింది, ఇంకా ఏడుస్తావా? ఇంకేడుస్తావా చెప్పండి? ఇంకేడుస్తావా? చాలా మంది జీవితాలు అంతే. కొంతమంది పిల్లలు చూడండి, ఐస్ క్రీమ్ డబ్బులు అంటే వద్దే వద్దే జలుబు చేస్తుంది, వద్దు వద్దు అంటుంది మమ్మీ అని అని కళ్ళు మూసుకొని ఎడుతుంటారు కొంతమంది. సరే ఇదిగో అంటే ఇదిగో. ఒక్క క్షణంలో ఏడుపు ఏమైపోయిందండి, ఆనందం అయిపోయి. దేవుడు అలాగే మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. నువ్వు ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నావు ఏది కావాలని, ఏది లేదని ఏడుస్తున్నావో ఈ కొత్త సంవత్సరంలో ప్రభు ఇస్తున్నాడు వాగ్దానం. అండి నమ్మండి. నేను ఎడారిలో నీకు మార్గాన్ని, నా నదులను ప్రవహింపజేస్తా, నీ త్రోవను నేను సరళం చేస్తా, నీ బంధకాల నుంచి నేను బయటకు తెచ్చినప్పుడు నీకు ఆనందం నిండిపోయి నోటి నిండా నీకేముంటుంది? నవ్వు ఉంటుంది. నీ 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 నోట ఆనంద గీతాలు ఉంటాయి. ఇంకొకసారి అక్కడ ఇంకేదన్నా మొక్క ఉందేమో చూసి నంచుకొని తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఏంటమ్మా ఇంకో మంచి మాట ఉంది అక్కడ. అది కాబట్టి గట్టిగా చదవడం వినపడలేదు. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినన్నాడని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని మనము సంతోషభరితులమగుదము. ఏంటండి ఈ సంవత్సరంలో ఈ సంతోషభరితమైన సాక్ష్యాలు మన మధ్యలో నుంచి లేవాలి. దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు, దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు, దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు, దేవుడు మా బిడ్డల వివాహాల విషయంలో సహాయం చేశాడు, దేవుడు నేను రాసిన పరీక్షల్లో సెలెక్ట్ అయ్యేటట్టు, ప్రమోట్ అయ్యేటట్టు, సెలెక్ట్ అయ్యేటట్టు చేశాడు. చాలామంది కానిస్టేబుల్ పోస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నాం, ఎస్ఐ పోస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నాం, అంటే డిఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నాం అని చాలామంది వచ్చిన దగ్గర ఈ మధ్య ప్రార్థన చేయించుకుంటున్నారు. దేవుడు ఆశించినట్టు, దేవుడు ఆశించేది ఏంటంటే అటువంటి వారందరికీ వారి వారి అవసరతలను, ఎన్నోసార్లు విఫలతలు చూసిన
ఈ రోజు నుండి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. నీ జీవితంలో ఫెయిల్యూర్ లేకుండా, అపజయం లేకుండా నేను ఒక అద్భుతాన్ని నీ జీవితంలో చేస్తానన్న మాట మన ఒక్కొక్కరి పట్ల నెరవేరాలి. ఏది నీ కొరతగా ఉందో, ఏది తీరని కోరికగా మిగిలిపోయిందో, ఏది చేయలేనిదిగా ఆగిపోయిందో, అది ఈ సంవత్సరంలో దేవుడు చేస్తానని, దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడని మనం చెప్పుకోవడమే కాదంట, మన చుట్టూనోళ్ళు చూసి చెప్పుకుంటారంట. అన్యజనులు వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు చూడయ్యా, ఆమె ప్రభువుని నమ్ముకున్నానంటే ఏమో అనుకున్నాను, చూడు దేవుడు ఎలాగ వారిని దీవించారో, ఎలా వారిని ఆశీర్వదించాడో, ఎలా వారు వర్ధిల్లుతున్నారో అన్నది ఇతరులు చెప్పుకునేటట్టుగా నీవు సంతోషభరితుడు అన్నట్లుగా దేవుడు తన అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసిద్దాం, లేచి నిలబడదాం, ప్రభు సన్నిధిలో మన కొరతను, మన అవసరతను చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మీరే ప్రార్థన చేయాలండి. ఏంటి ఆ తీరని కోరిక నీలో? ఏది నీ ముందు అరణ్యంలాగా ఉంది? ఏది నీ జీవితంలో ఎడారిలాగా ఉంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఏది నిన్ను పట్టి పీడిస్తుంది? ఈ విషయంలో నీవు అపజయం పొందుతున్నావు. ఏది నీవు కావాలనుకున్నా దొరకకుండా పోతుంది? ఏది నీవు సాధించకుండా మిగిలిపోయింది? అది అడుగు ప్రభుని ఈరోజు. ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తున్నాను. ఇప్పుడే నీవు నీ హృదయ వాంఛ నేను తీరుస్తానంటున్నాడు. ఇప్పుడే నీ కన్నీరు విడిచట నేను చూచాను, నీ ప్రార్థన నేను ఆలకించాను. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నానని ఆనాడు హిజ్కియాతో చెప్పినట్టు నీతో కూడా నీవడిగిన విషయానికి జవాబు చెప్పాలని దేవుడు ఆశిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. అదే దుఃఖం, అదే అపజయం, అదే ఏడుపు, అదే బాధ, అదే కరువు, అదే కాటకం, అదే కష్టంతో మరో కొత్త సంవత్సరంలో నువ్వు కొనసాగడం దేవుని చిత్తం కాదు. దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది నీ పట్ల. ఇక చాలు, నువ్వు పొందిన బాధలు చాలు, నువ్వు అనుభవించిన దుఃఖం చాలు, నువ్వు పడిన వేదన ఇక చాలు. నీ బాధలు, నీ శాపాలు ఎంతటితో ముగిస్తున్నాయి. నా రక్తంలో నిన్ను కడిగి శుద్ధునిగా చేసి మరి ఎన్నడూ నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోకుండా నీకు క్రొత్త జీవితాన్ని ఇస్తానంటున్నాడు ఈ కొత్త సంవత్సరంలో. అది నాకు దయచేయి నాయన. పాత పాపం ఏది నేను మోసుకెళ్ళనయ్యా, పాత తప్పులన్నీ ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు తండ్రి. మరెన్నడూ నా దోషాలు తిరిగి జ్ఞాపకం చేసుకోనన్న నీ ప్రేమను నేను గుర్తించుటకు, నీ యందు విశ్వాసం ఉంచుటకు నాకు సహాయం చేయని ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేద్దాం. నా నోటి నిండా నవ్వు దయచేయ్యా, నా గుండెల్లో ఆనంద గీతాలు దయచేయి నాయన. ఈ సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం కాక ఆ సంతోషభరితమైన సంవత్సరంగా చేయి. బ్లెస్సడ్ న్యూ ఇయర్ అని అంటాం కాక ఆశీర్వదించబడిన సంవత్సరంగా ఈ కొత్త సంవత్సరాన్ని నాకు దయచేయి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మన 2 చేతులు పరలోకం వైపెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. నీ వాగ్దానాలను నమ్ముతున్నాము తండ్రి, నీ మాట నమ్ముతున్నామయ్యా. మాటిచ్చి నెరవేర్చేవాడివి నాయన. తండ్రి, నీ వాక్యములో ఉన్న మాటలు అక్షరాల మా జీవితాల్లో నెరవేరుస్తామని విశ్వసిస్తున్నాము తండ్రి. ఒక నూతన కార్యాన్ని మా జీవితాల్లో చేయి నాయన. పాత జీవితాల నుంచి విడిపించు నాయన. మునుపటివి మమ్మల్ని వెంటాడకుండా, మునుపటి బాధలు, మునుపటి కష్టాలు, మునుపటి కన్నీరు, మునుపటి అపజయాలతోనే మరో సంవత్సరంలో వెళ్ళిపోయేవారిగా మేము ఉండకుండా ఇప్పుడే ఒక నూతన కార్యం మాకు చేయను ఆయన. ఇప్పుడే మా జీవితాల్లో ఒక అద్భుతాన్ని జరిగించు నాయన. మా కన్నీటిని తుడిచే దేవా, మా హృదయ బాధను తీసివేసే ప్రభువా, దిక్కు తెరచని స్థితుల్లో దారి చూపించే ప్రభువా, ఎడారి బ్రతుకులో నదులు ప్రవహింపజేసే ప్రభువా, సంతోషభరితులమవునట్లుగా మా ఒక్కొక్కరిని దర్శించు నాయన. ఈ గుండెల్లో ఏ బాధ ఉందో చూస్తున్నావు, ఏ కుటుంబంలో ఏ వేదన ఉందో చూస్తున్నావు. ఎవరి జీవితంలో ఇంకను నీవిచ్చే సంపూర్ణమైన దీవెన పొందలేదో రాబో కాలమందు మాకు
గొప్ప కార్యాలు చేసే దేవుడిగాని నీవు ఉన్నావని, ఇదే పరిస్థితుల్లో మేము కొనసాగనక్కర్లేకుండా సంతోషముతో స్తుతిగానములతో నీ యందు భయభక్తులతో మేము వర్ధిల్లినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. ఈ క్రొత్త సంవత్సరం క్రొత్తదనాన్ని మేము రుచి చూచినట్లుగా, అభివృద్ధిని ఆశీర్వాదమును అనుభవించినట్లుగా ఈ గెట్టుగెదర్లకు వస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయము. నీవిచ్చిన వాగ్దానాలు నీ ముందు పెట్టి అవి నెరవేరే వరకు ప్రార్థించేవారిగా, నీతో సహవాసము కలిగి నీవు చూపించిన దారిలో నడిచి నిన్ను మహిమపరచునట్లు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వలన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందుకు వెళ్తున్నాం కదా. ఈ జనవరి 15వ తారీఖు కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 44వ వార్షికోత్సవం. 54 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. 44 సంవత్సరాల నుంచి కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే బ్యానర్ మీద, అలాగే జైపాల్ ఫౌండేషన్స్ అనే బ్యానర్ మీద మరింత విస్తారమైన సేవ చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాంగ్మయం ద్వారా, గెట్ టుగెదర్ల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా అనేక ప్రాంతాల్లో అనేకులకు అనుదినము దేవుని వాక్యం అందించే భాగ్యం నాకు ఇచ్చున్నాడన్న సంగతిని మీరు బాగా ఎరుగుదురు. ఈ కల్వరీ పరిచర్యల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు పొందిన వారైతే మీరు కూడా ఇందులో పాలిభాగస్తులే. ఈ ఆనందాన్ని, ఈ సందర్భంగా దేవుడు మనకిచ్చే వాగ్దానాలను, సందేశాలను పొందుకొనుటకు ఈ జనవరి 15వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ మీటింగ్ పెడుతున్నాం. రండి, మీ సాక్ష్యాలను పంచుకోరండి, దేవుడిచ్చే వాగ్దానాలను పొందుకోరండి. మన ముందున్న నూతన సంవత్సరంలో దేవుని సాక్షులుగా, దేవుని మహిమపరచువారిగా జీవించుటకు, దేవుని అభిషేకమును పొందుటకు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడదాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మీరు పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ముఖాముఖిని చూడడానికి, వ్యక్తిగతంగా నేను ప్రార్థించడానికి కూడా ఆశపడుతున్నాను. తప్పకొస్తారు కదా. వివరాలు కావాలంటే కింద QR కోడ్ ఉంది, లేకపోతే ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. రండి, దీవించబడండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. అవినిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ జనవరి 16వ తారీఖు అవినిగడ్డలో, కృష్ణా జిల్లాలో 1 డే గెట్ టుగెదర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ, కల్వరి ప్రతిధ్వనిలో పాల్గొంటున్న, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని
మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆధ్యాత్మికంగా ఈ నూతన సంవత్సరంలో బలపడి ముందుకు సాగినట్లుగా దేవుని అభిషేకమును పొందుకున్నటకు ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఉంటుంది కనుక తప్పక హాజరవ్వండి, దేవుని దీవెనలను పొందండి. ఏ కన్వెన్షన్? అవినిగడ్డ, కూడూరు రోడ్, అవినిగడ్డ, కృష్ణా జిల్లా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకపోతే క్యూఆర్ కోడ్ ఉంది లొకేషన్ కొరకు, మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా ఇది ఆదరణ ధ్వని.